ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న వీడియో మీకు చూపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఒక్కసారి చూడండి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఇగో ఈ దరిద్రుడు ఏమంటుండంటే, నీలి కండువా వేసుకొని నేను సిర్పూరు నియోజకవర్గం గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి సిర్పూరు వేదికగా చెప్పిండు. మరి ఎందుకు ఓడిపోయినావు కదా ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఎందుకు నువ్వు వదిలిపెట్టి పోలేదు? ఎందుకు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోలేదు? అవకాశవాద రాజకీయాలక నువ్వు కూడా ఒక ఫక్తు రాజకీయ నాయకుడు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. అక్కడ అసలు ఎక్కడ కూడా నిజంగా చెప్పాలంటే సిర్పూరు కాగజార్లో ఈయనను దేకే పరిస్థితి లేదు. వాస్తవంగా అక్కడ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఈయన ఇమేజ్ మొత్తం కూడా డౌన్ అయిపోయింది. నాగర్ కర్నూలులో ఈరోజు ఆయన బీఎస్పీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండే చాలా, కానీ ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఆయన యొక్క క్రెడిబిలిటీ మొత్తం కూడా పోయింది. ఆయనకి రాజకీయాలకు పనికి రాడు అనే దాంట్లో ఈరోజు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అక్కడ డిపాజిట్ కూడా వస్తుందో రాదు అనేటువంటి ఒక అనుమానం కలుగుతా ఉంది. భయంలో ఉంది, అసలు డిపాజిట్ రాదు వాస్తవంగా. అందుకే ప్రచారం కూడా సరిగ్గా చేయట్లేదు వాస్తవంగా. సో అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొంచెం సోషల్ మీడియాలో ఈయన సోషల్ మీడియా స్ట్రాంగ్ కాబట్టి సోషల్ మీడియా నడుస్తూ ఉంది తప్ప అక్కడ గ్రౌండ్ లో ఏది లేదండి వాస్తవంగా చెప్పాలంటే, ఏది లేదు వాస్తవం చెప్పాలంటే. ఇలాంటోడు సిర్పూర్ వేదికగా సవాల్ విసిండు, నేను అసెంబ్లీకి పోకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఏమైంది నీ రాజకీయ సన్యాసం కాస్త కేసీఆర్ మాటలో సన్యాసం అయిండు. కేసీఆర్ బానిస అయిన ఉంటున్నావు. ఆ సన్యాసం తీసుకొని పోయి కేసీఆర్ బానిస చెంచాగిరి తయారైన వాస్తవం చెప్పాలంటే. సో చెంచా యుగం అని రాస్తే ఈ చెంచా యుగానికి ఈరోజు పరాకాష్ఠ తయారైన వాస్తవంగా. ఇలాంటి వాడు చూడండి ఎంత ఘోరం, అది ఎంత ఏ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఏ క్రెడిబిలిటీ లేనటువంటి దరిద్రమైన పొజిషన్కి వచ్చిండు ఆయన. సో అట్లాంటి పరిస్థితిలో ఈయనకి ఇలాంటి వాళ్ళను మరి నమ్ముతారా నమ్మరా అనేది ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. సరే, అసలు ఇది కాంశీరామ్ రాసిన చెంచా యుగం అనేటువంటి బుక్ కాంశీరామ్ రాసిన వాస్తవంగా. అందులో చాలా విషయాలు ఉంటాయి వాస్తవంగా. సో దానికి ఆ చెంచా కాంశీరామ్ ఇలాంటి వాళ్ళ గురించి రాసిన వాస్తవంగా. కాంశీరామ్ను బీఎస్పీని వాడుకొని ఈరోజు కేసీఆర్ సంకనాకుండా కేసీఆర్కి కాళ్ళు ఒత్తుకుంటా ఈరోజు బిహేవ్ చేస్తా ఉన్నాడు ఈ దొంగ.